ఇది ఒక రకంగా హెచ్చరిక, జాగ్రత్తగా ఉండడానికి సూచన. సరే, అలాగే అనుకుందాం. కానీ మనం సమస్యని ఎటువైపు నుంచి ఫేస్ చేస్తామో తెలిస్తే అటు నుంచి పరిష్కారం ఆలోచించవచ్చు. మన జీవితాలే అగమ్య గోచరంగా ఉన్నాయి. ఎటు నుంచి ఎటు పయనిస్తున్నామో తెలియడం లేదు. మునుగుతున్నాం, తేలుతున్నాం, పడుతున్నాం, లేస్తున్నాం. అయినా మళ్ళీ గెలవడానికి ముందుకి సాగుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకో శివగామి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఇంతకు మించి ఏమీ నాశనం కాం, ఇబ్బందులు పడం. పెనం మీదుంటే పొయ్యిలో పడతామని భయపడొచ్చు, కానీ ఆల్రెడీ పొయ్యిలోనే పడును. బయటపడ్డానికి ప్రయత్నిస్తున్నాం. ప్రతి చిన్న విషయానికి భయపడి ఇప్పుడు నిద్రని, పూర్తిగా మనశ్శాంతిని దూరం చేసుకోకు. నీకు తెలియడం లేదు అర్జున్, నేను పడుతున్న మానసిక ఆందోళన నీకు అర్థం కావడం లేదు. ఎందుకు శివగామి, ఎందుకంత ఆందోళన పడుతున్నావు? నీకు ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉందా? లేదా నీ కంపెనీలో నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా? ఏ విషయంలో నువ్వు ఆందోళన పడుతున్నావు? నా గురించా? భవానీ గురించా? మన జీవితాలు గాడిలో పెట్టడానికే కదా మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. అంతా సర్దుకుంటుంది శివగామి. మనం కష్టాలు పడుతున్నప్పుడు మనల్ని ఆదుకోవడానికి ఎవరూ రారు శివగామి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి భంగపడాల్సిన అవసరం లేదు. మన జీవితాల్ని ఏ భయం లేకుండా మనమే చక్కదిద్దుకుందాం. నీకెలాగో నీ భైరవీదేవి మీద నమ్మకం ఉంది కదా, ఆ నమ్మకంతో ముందుకు వెళ్దాం. ఎక్కువ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. రా, పడుకుందాం రా. రా శివగామి, రా. గురూజీ, ఫోటో అయితే బయట పెట్టించాను, కానీ ఏమైంది? చారు ఫోటో బయట పడేసింది కదా. బయట పడేసే వచ్చింది, అది కాదు సమస్య. ఇప్పుడు ఇంకేముంది? ఇప్పుడు ఇంట్లో శిశిర తెచ్చిన ఫోటో లేదు కదా, ఇంకా సమస్య ఏముంటుంది? ఉంది, దాన్ని మించిన పెద్ద సమస్య ఉంది. ఏమైంది అది? ఫోటో బయట పడేయించాను, కానీ దాన్ని రీప్లేస్ చేయించలేదు. అదేంటి? రాత్రి వేరే ఫోటో పంపిస్తారు, ఆ ఫోటో రీప్లేస్ చేద్దాం అనుకున్నాం కదా. కానీ ఆ ఫోటో రాలేదు. ఎందుకని? నిన్న రాత్రి ఆ పటం తీసుకుని వస్తున్న వ్యక్తికి యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు అతను చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు. అంటే ఇక్కడ దీని ఎఫెక్టు అక్కడ కనిపించిందన్నమాట. అవును గురుజీ, శిశిర ఎఫెక్ట్ ఇక్కడ కనిపించబోతుంది. అది నేను విన్నది నిజమేనా? అదేంటో చెప్తే నిజం అబద్ధం చెప్తాను. దేవి పటం? అవును, నేనే తీయించాను, బయట పడేయించాను చారు చేత. అది ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా. అసలు ఈ విషయం నీకెవరు చెప్పారు? చారునే చెప్పింది. అసలు చారుకి బుద్ధి జ్ఞానం ఉండదు. ఎవరు చెప్పమన్నారు? చా, ఇదే వెళ్ళి శిశిర చెవులు ఊతే అంత పని చేయదులే, దానికి భయం ఉంటుంది. ఎవరు పూజ చేస్తుంది? శిశిర చేస్తూ ఉండుంటుంది. దేవుడి పటం అయితే లేదు కదా, పూజ ఎవరికి చేస్తుంది? చూద్దాం పదండి, రండి.
మళ్ళీ ఫోటో ఇక్కడికొచ్చి ఎలా చేరింది? బయట పడేసిన ఫోటో పూజ గదిలోకి ఎలా 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 గురూజీ? రాకపోతేనే మనం ఆశ్చర్యపోవాలి కదా. భైరవీదేవి మహిమ నీకు తెలుసు కదా. లేదు, అది ఈ విధంగా వర్కౌట్ అవ్వదు. మనం దీనికోసం వేరే దారి వెతకాలి. కంగారు పడకు, అది నిదానంగా ఆలోచిద్దాం. నమస్తే అమ్మా. నన్ను గుర్తుపట్టావా అమ్మా? మిమ్మల్ని 1-2 సార్లు చూసినట్టు గుర్తు. అది నేను గుర్తు చేస్తానమ్మా. మీరంతా ఆలోచించకండి. నేను దేవరాజ్, నాది మచిలీపట్నం. మీరు నాకెలా తెలుసంటే, నాకు అన్నం పెట్టిన వ్యక్తిని నేనెలా మర్చిపోతాను? నేనా? కానీ నేనెప్పుడు? నన్ను పూర్తిగా చెప్పనివమ్మా. 10 ఏళ్ల క్రితం అనుకుంటా నాకు ఫస్ట్ కాంట్రాక్ట్ ఇచ్చింది మీ అన్నయ్య హరిప్రసాద్ గారు. నాకు విజయవాడలో ఉన్న మీ స్కూల్ కట్టించే కాంట్రాక్ట్ ఇచ్చారు. అదే నా ఫస్ట్ కాంట్రాక్ట్. ఆ తర్వాత 3-4 సార్లు మీ అన్నయ్య గారు ఇచ్చిన కాంట్రాక్టులు చేశాను. మీ అన్నయ్య గారు చనిపోయిన తర్వాత మీరు వరంగల్లో కట్టించిన స్కూల్ ప్రాజెక్ట్ని, రాజమండ్రిలో మీరు కట్టించిన భైరవీదేవి గుడి కాంట్రాక్ట్ తీసుకుంది నేనే.